మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. తెలంగాణలో బీజేపీ తడాకా చూపించింది. ముఖ్యంగా కరీంనగర్‌లో బండి సంజయ్ విజయం ఒక రికార్డ్ అనే చెప్పాలి. బండి సంజయ్ ఊహించని విధంగా తెలంగాణకి ఒక ఐకాన్‌గా మారిపోయారు. ఎందుకు ఉన్నట్టుండి బండి సంజయ్‌కి ఇంత క్రేజ్ పెరిగింది. ఇప్పుడు కేంద్ర కేబినెట్‌లో కూడా బండి సంజయ్ మొదటి వరుసలో ఉన్నారు. ఆయన్ని ఫస్ట్ కేబినెట్ లిస్ట్‌లో చూపించే అవకాశం కనిపిస్తోంది. మోదీ కూడా ఇవాళ బండి సంజయ్ వైపు చూస్తున్నారు. ఆయన నాయకత్వాన్ని కానీ, ఆయన పనిచేసిన తీరు గాని, పార్టీకి ఆయన అందించిన కంట్రిబ్యూషన్ గాని మోదీ చాలా స్పష్టంగా గమనిస్తున్నారు. ఊహించని విధంగా ఇంత క్రేజ్ ఎలా పెరిగింది? ముఖ్యంగా కరీంనగర్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన బీజేపీ అధికార ప్రతినిధి, తెలంగాణ ఉద్యమకారుడు విఠల్ గారు మనతో స్టూడియోలో ఉన్నారు. బండి సంజయ్‌తో పాటు అసలు బీజేపీ గురించి ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. విఠల్ గారు నమస్కారం. నమస్తే. నమస్తే నేను కిరణ్ గారు. ఫస్ట్ బండి సంజయ్ సబ్జెక్ట్‌లోకెళ్ళే ముందు ఎందుకు బీజేపీ ఒక్కసారిగా ఇలా తెలంగాణలో చుట్టుకుపోయింది? ఈ స్థాయిలో ఎలా పెరిగిందనుకుంటారు? ప్రజల యొక్క మద్దతు, ప్రజాభిమానము, కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి ఉన్నటువంటి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి మోడీ గారి యొక్క చరిష్మా, మోడీ యొక్క ఆదరణ చాలా మార్పు వస్తుందన్న ఇవాళ. ఒకప్పుడు రాజకీయాలు కాదు. మీరు కూడా రాజకీయాలను ఒక జర్నలిస్ట్‌గా చాలా దగ్గరగా చూశారు. ఒకప్పటి రాజకీయాలు ఏందంటే వామపక్ష రాజకీయాలు కావచ్చు, రకరకాల సామ్యవాద రాజకీయాలు కావచ్చు, అనేక ఆ సిద్ధాంతాలను ప్రజల వైపు ఉండేది. గత 10 సంవత్సరాల నుంచి ముఖ్యంగా దేశవ్యాప్తంగా ముఖ్యంగా యంగ్ జనరేషన్‌లో జాతీయ భావం పెరుగుతుంది. దేశభక్తి పెరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఆ దేశ ప్రజలు ఇది నా దేశము. నా ప్రేమ దేశం పెరగాలి. ప్రేమ పెరగాలి. నా దేశం కోసం ఇప్పుడు జపాన్ ఎట్లా డెవలప్ అయిందన్న? అవును. అక్కడున్నటువంటి నేషనలిజం ఎక్కడ ఉండదు. అవును. జర్మనీ ఎట్లా డెవలప్ అయింది? వారు ఎక్కడ ఇతర ప్రపంచం భాషల్ని కూడా అడాప్ట్ చేసుకోవాలి. ప్రపంచం అంతా ఇంగ్లీష్, మనం ఇంగ్లీష్ మనం మాట్లాడతాము. అదే మనం ఇంగ్లీష్‌ని అడాప్ట్ చేసుకున్నాం. జర్మనీ ఈ రోజు వరకు కూడా ఇంగ్లీష్ రాదు. అడాప్ట్ చేసుకోవాలి. రష్యా లాంటి దేశాలు, అవును. చైనా లాంటి దేశాలు వాళ్ళ సొంత లాంగ్వేజ్‌లో జాతీయ భావంతోటి డెవలప్ అయ్యారు. భారతదేశం మొట్టమొదటిసారిగా తన 1000 సంవత్సరాల క్రితం, మళ్ళీ చెప్తున్నాను, 1000 సంవత్సరాల క్రితం కోల్పోయినటువంటి చరిత్రను, ఈ దేశ చరిత్ర మరొక్కసారి ఈ యువత, ఈ జనరేషన్ రివైవ్ చేసుకుంటున్నారు. మూలాలకెళ్తున్నారు. మేమేంది? మా పరిస్థితి ఏంది? మా భవిష్యత్తు ఏంది? మా గతం ఏంది? మేము ఎక్కడున్నాం? ఇప్పుడెక్కడున్నాం? భవిష్యత్తు ఏంది? అన్నటువంటి చర్చ ఇవాళ సోషల్ మీడియా అంటాం కదా! అవును. ప్రతి యూట్యూబ్ ఛానల్ కావచ్చు, ప్రతి ఫేస్‌బుక్. వాట్సాప్‌లో కావచ్చు, ఫస్ట్ ఫేస్‌బుక్‌లో కావచ్చు, ఫస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరిద్దరు కలిసినా ఒకప్పుడు సినిమాల గురించి మాట్లాడేది. ఇప్పుడు ఇప్పుడు దేశం కోసము, కోసం దేశభక్తి. మోడీ వచ్చిన తర్వాత గొప్ప మార్పు. అది తెలంగాణలో కూడా దాని యొక్క ప్రభావం చాలా సీరియస్‌గా ఉంది. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో దేశభక్తి చాలా గొప్పగా ఉంటదన్న తెలంగాణ. ఎందుకంటే బయట కనిపియదు. కనిపిస్తుంది. వామపక్ష సిద్ధాంతాలు ఇక్కడ ఉన్నప్పటికి కూడా ఇవాళ తెలంగాణలో ఎంత నక్సలిజం పుట్టినప్పటికి కూడా ఎక్కడో వెస్ట్ బెంగాల్‌లో బెంగాల్. నక్సల్ బరిలో పుట్టి తెలంగాణకు పాకినప్పుడు కూడా గ్రామాలలో శివభక్తులు ఉంటారు. హ్మ్. ఇప్పటికీ హ్మ్. గ్రామాలలో హనుమాన్ భక్తులు ఉంటారు. హ్మ్. ప్రతి శ్రీరాముల గుడి లేకుండా ఉండదు. విప్లవ భావజాలం ఉన్నప్పటికీ కూడా హిందుత్వం, ఎగ్జాక్ట్‌లీ. సంస్కృతి, సంప్రదాయం వాటి మీద మా సంస్కృతి, మా సాంప్రదాయం, మా సనాతన ధర్మం, మా దేశం, మా సంస్కృతి, మా ధర్మం అనేది గ్రామీణ వాతావరణంలో చాలా గొప్పగా ఉంటది. అది వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళ బీజేపీకి అంత గొప్ప ఆదరణ లభిస్తా యెస్. ఉంది. ఆదరణ లభించడం వెనుక బీజేపీ మనం అసెంబ్లీ ఎన్నికలు చూసినాం. 2023 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి 17 సీట్లలో 8 చోట్ల ఘన విజయం, అద్భుతమైన మెజారిటీలు. సంజయ్ రికార్డ్ చూసాం మనం. అవును. ఈటల రాజేందర్ రికార్డ్ చూసాము. ధర్మపురి అరవింద్ చూస్తూ వస్తున్నాము. ఎలా పార్టీ ఇలా గ్రామీణ స్థాయికి చేరడానికి కారణం ఎవరు? ఏ పునాది దానికి ఉపయోగపడిందంటారు? అసలు మేము ఇంకా 12 గెలవాలన్నా. ఇంకా కొన్ని తక్కువ గెలిచినాం. 4 సీట్లు మాకు మైనస్ అయింది. నాయకుడు అనేవాడు ఎప్పుడు ప్రజల నుంచి వస్తాడు. ప్రజలే నాయకుని తయారు చేసుకుంటారు. నేను నా నా తండ్రో, తాతనో నాయకుడైనంత మాత్రం నేను నాయకుడిని తయారు కామంటే కాలేరు. ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు చాలా సార్లు కేటీఆర్ నాయకుడు కావాలంటే అమెరికాకెళ్ళొచ్చి రాంగానే నాయకుడు అయిపోయాడు. ఫాదరు ఆయన ఉద్యమ లెగసీ నాయకుడు ఉంది. కావచ్చు, లెగసీ ఉంది కాబట్టి అట్లాంటి నాయకులు ఎప్పుడు ఎక్కువ కాలం నిలబడరు. నిలబడు. ప్రజలు తయారు చేసుకున్న నాయకులు ఎవరైనా ఉంటారో వాళ్ళు శాశ్వతంగా వాళ్ళు ప్రజల కోసం సేవ చేస్తుంటారు. దేశంలో చూసే వాళ్ళకు మోడీ గారు. అవును. ఒకప్పుడు జనం నుంచి వచ్చింది. చాయ్‌వాలా చాయ్‌వాలా. చాయ్‌వాలా ఆయన సగర్వంగా చెప్పుకుంటాడు. వాళ్ళ తల్లి గురించి చెప్పుకుంటాడు. తన కుటుంబం గురించి చెప్పుకుంటాడు. తన నేపథ్యం గురించి చెప్పుకుంటాడు. ఒక చాయ్‌వాలా ఇవాళ దేశానికి ప్రధానమంత్రి కాగలిగాడంటే ఈ దేశంలోనే సాధ్యము అని చెప్పి నిరూపించినటువంటి వ్యక్తి మోదీ గారు. అట్లా రాష్ట్రంలో బండి సంజయ్ గారు కింది స్థాయి కార్యకర్త. చిన్న గల్లీ లీడర్. కార్పొరేటర్ నుంచి పోరాడి, పోరాడి కార్పొరేటర్ అయ్యి తర్వాత ఒక బ్యాంక్ డైరెక్టర్ గెలిసి ఎమ్మెల్యేకి పోటీ చేసి ఓడిపోయి
దక్కిముక్కిలు తిని కిందవాడి మీదవాడి ఏకంగా 2019లో ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించినటువంటి వ్యక్తి బండి సంజయ్ గారు. అక్కడితో ఆగిండా? ఆయనలో ఉన్నటువంటి షార్ప్‌నెస్, అందులో ఉన్నటువంటి స్పార్క్. స్పార్క్‌ను మోడీ గారు గ్రహించి ఏకంగా రాష్ట్రానికి అధ్యక్షుని చేసిండు. అవును. అందరికి రాష్ట్రాన్ని అధ్యక్షుని చేసుకుంటే హైదరాబాద్‌లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, వరంగల్‌లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, 4 మీటింగ్‌లు పెట్టి ఇంట్లో పండుకుంటాం. అవును. కానీ తను ప్రజలు ఉన్నాడు. నిత్యం ప్రజల్లో ఉన్నాడు. ప్రజలు ఎక్కడ బాధపడుతుంటే అంటే తను అక్కడ బండి ఉన్నాడు. సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే తెలంగాణలో బీజేపీలో ఊపు పెరిగిందని చెప్పొచ్చా మీరు? గతంలో కూడా తెలంగాణలో బీజేపీ ఉంది. అవును. హైదరాబాద్‌లో టైగర్ నరేందర్ అని, లేదా ఆ తర్వాత వచ్చినటువంటి ఇంద్రసేనారెడ్డి కావచ్చు, దత్తాత్రేయ కావచ్చు, ఆ తర్వాత వచ్చినట్టు లక్ష్మణ్ గారు కావచ్చు, కిషన్ రెడ్డి, ఎవరొచ్చినా ఏ నాయకులొచ్చినా బీజేపీ ఎక్కడిది తెలంగాణలో? బీజేపీ అంటే హైదరాబాద్‌కు అర్బన్ పరిమితమైన పార్టీ. పార్టీ. అర్బన్‌కి అంకితం. అర్బన్‌లో కూడా హైదరాబాద్‌కు పరిమితమైన పార్టీగా పార్టీ. గుర్తించేవాళ్ళు. గ్రామీణ వాతావరణంలో బీజేపీ గాని, మోడీ గారి గురించి గాని, లేదా గుర్తు సింబల్ కమలం గుర్తు గాని తెలిసేది కాదు. అవును. ఎప్పుడైతే బండి సంజయ్ గారు అధ్యక్షులయ్యారో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆయన తీసుకున్నటువంటి అనేక కార్యక్రమాలు, అజెండా. ముఖ్యంగా ప్రజా సంగ్రామ యాత్ర. అవును. తను చేపట్టినటువంటి, మనం ఇప్పుడు చాలా సార్లు దాని మాట్లాడుకోవచ్చు. ప్రభావం చాలా పెరిగింది. హైదరాబాద్‌లో ఓల్డ్ సిటీలోన అవును. కశ్మీర్‌లో ఉన్నటువంటి పండితుల పరిస్థితి ఎట్లనో, ఆ. జమ్మూ కాశ్మీర్‌లో, హైదరాబాద్‌లో ఓల్డ్ సిటీలో ఉన్న హిందువుల పరిస్థితి అట్లా ఉంది. హ్మ్. క్రమక్రమంగా హైదరాబాద్‌లో హిందువుల జనాభా తగ్గుకుంటూ పోయింది. అట్లాంటిది తను ఏం చేయగలిగాడు? భాగ్యనగర్ అంతకుముందు ఉంది. అవును. భాగ్యనగర్ టెంపుల్ ఉన్నా గానీ, ఒక భాగ్యనగర్ టెంపుల్ క్షేత్రంగా భారతీయ జనతా పార్టీ భావజాలం. ఉద్యమాన్ని భారతీయ జనతా పార్టీ ఉద్యమాన్ని, భావజాలం అక్కడి నుంచి ప్రారంభించాడు. నేనున్నాను దగ్గర ఆ భాగ్యలక్ష్మి రోజుల్లో. టెంపుల్. భాగ్యలక్ష్మి టెంపుల్, ఎగ్జాక్ట్‌లీ. భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి తన ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి బండి సంజయ్ గారు. అక్కడ ఓల్డ్ సిటీలో మీటింగ్ కాదు కదా, కనీసం ఆ చార్మినార్ చుట్టూ తిరగడానికి భయపడే రోజుల్లో అవును. బండి సంజయ్ గారు అప్పుడున్నటువంటి కమిషనర్‌కి పర్మిషన్ ఇవ్వకుండా ఛాలెంజ్ చేసి, అవును. నేను అక్కడి నుంచే నా పాదయాత్ర ప్రారంభిస్తే నీకు దమ్ముంటే ఆపుకో అని చెప్పేసి భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి ప్రారంభించినటువంటి ప్రజా సంగ్రామ యాత్ర తెలంగాణలో ఉన్నట్టు ప్రతి గ్రామానికి తీసుకెళ్ళినటువంటి ఘనత బండి సంజయ్ గారిది. ప్రజా సంగ్రామ యాత్రలో ప్రజల కష్టాలు, నష్టాలు, మహిళల కష్టాలు, ఉద్యోగుల కష్టాలు, నిరుద్యోగుల కష్టాలు, యువత కష్టాలు, బడుగు బలహీన వర్గాల కష్టాలు దగ్గరతో చూసి, తల్లుల కష్టాలు చూసి తన డైరీలో రికార్డ్ చేసుకున్నాడు. వెంబడున్నాం ఆ రోజుల్లో. హ్మ్. కాబట్టి ఆయన సమాజాన్ని అర్థం చేసుకునే అవకాశం రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత వచ్చింది. అంతటితో ఆగిండా? ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా తను ముందుండి క్యాడర్ నడిపించి, ఒక దుబ్బాక ఎలక్షన్స్ కావచ్చు, అద్భుతమైన విజయం. ఒక సాధించడం. ఒక బండి హుజరాబాద్ సంజయ్ విషయంలో టైంలో రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి. వరుస రిజల్ట్స్, ఓటమి లేదు. అవును. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు. అవును. అసలు జీహెచ్ఎంసీలో 48 సునామీ సీట్లు. అప్పుడు. సునామీ. ఒక సునామీ. రెండో మూడో సీట్లు గెలుస్తారన్నటువంటి వాతావరణంలో ఏదో చిన్న 48 పార్టీ సీట్లు. బీజేపీ తెలంగాణ అన్న టైంలో కూడా ఒక ఎగ్జాక్ట్‌లీ. అతిపెద్ద ఒక పార్టీగా అవుతారు. అద్భుతమైన విజయాన్ని తీసుకొచ్చిన తర్వాత ఒకానొక సందర్భంలో బాగా లీజర్‌గా కేసీఆర్ గారు, రోజు ఆయనకున్న అలవాట్లు ఉంటాయి కదా, పొద్దున సాయంత్రం అలవాట్లు. ఫామ్ హౌస్‌లో వండుకుంటే బండి సంజయ్ గారి పోరాటం ద్వారా ఫామ్ హౌస్ వదిలిపెట్టి మళ్ళీ పాలన మీద దృష్టి పెట్టే ఆ శక్తి, అంటే ఆ భయభ్రాంతులకు గురి చేసినటువంటి బండి సంజయ్ గారు. అక్కడితో ఆగలేదు. మునుగోడు ఎలక్షన్స్ కావచ్చు, రకరకాల పోరాటాలు చేశారు. విద్యార్థుల సమస్యలపైన, ఉద్యోగుల సమస్యలపైన, ముఖ్యంగా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్‌లో పేపర్ లీక్ 10th పేపర్ లీక్ 10th పేపర్ లీకేజ్ అని ఒక ఫేక్ కేసును పెట్టినప్పుడు కూడా జైలుకు పోయి వారం రోజులు జైలు ఉండి, అంతకుముందు 317 మీద జైలుకు పోయిన సందర్భాలు, పోడు భూముల మీద జైలుకు పోయి, ఆయన ఒక కదిలితే ఒక ప్రభంజనం, ఆయన జన్మలకు వస్తే ఒక ప్రభంజనం, ఆయన యువతను కలిస్తే ఒక ప్రభంజనం. ఎట్లా వస్తుంది అది? ప్రజల నుంచి వచ్చాడు కాబట్టి, ప్రజల నుంచి పుట్టిన నాయకుడు కాబట్టి, పేదరికం నుంచి పుట్టిన నాయకుడు కాబట్టి, ప్రజల కష్టాలు తెలుసు కాబట్టి, పార్టీ క్యాడర్ తెలుసు కష్టాలు. ఏ పార్టీ క్యాడర్ బీజేపీ కార్యకర్తలు ఎక్కడ ఏ సమస్య వచ్చినా, అర్ధరాత్రి వచ్చినా, అవును. ప్రధానమంత్రి అధికారంలో ఉంటే ప్రధానమంత్రి తర్వాత జాతీయ అధ్యక్షుడు, ఆ తర్వాత జాతీయ కార్యదర్శులే, ప్రధాన కార్యదర్శి కీలకం. కీలకమైన పాత్ర. ఇక్కడ ఏ కారణం చేతనైనా బండి సంజయ్ గారిని అధ్యక్ష స్థానం నుంచి పక్కకు పెట్టినా ఆయన నేషనల్ లీడర్ అయ్యిండు. ఒకానొక సందర్భంలో మీకు చెప్పాలి, ఒకానొక సందర్భంలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ జరుగుతా ఉంది. హ్మ్. ఆ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అప్పటికే బండి సంజయ్ గారి పాదయాత్ర ఇంకా మధ్యలో ఆగింది. ఆ మీటింగ్ కోసం వెళ్ళాడు. అంత వేలాది మందిలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్‌లో బండి సంజయ్ గారిని, ప్రధానమంత్రి గారు మోడీ గారిని కలిసి సంజయ్ కిధర్ హై బండి అని అంతమందిని పిలిపించుకొని, స్టేజ్ మీద పిలిపించుకొని, तुम्हारा पादयात्रा जो है ना, प्रजा संग्राम यात्रा, तुम एक्सप्लेन करो, पूरा నేషనల్ కి ఎక్స్‌ప్లెయిన్ करो, तुम తెలుగు में बात करो అని చెప్పేసి తెలుగులో మాట్లాడిస్తే ఆయన రిక్వెస్ట్ చేశాడు. నువ్వు ఎక్కడైతే మీ ఊర్లో, మీ ప్రాంతంలో, మీ తెలంగాణలో ఏ రకంగా ఎమోషనల్‌గా మాట్లాడతావో అట్లనే ఎమోషనల్‌గా నువ్వు మాట్లాడాలని చెప్తే తెలుగులో అద్భుతంగా మాట్లాడాడు. అసలు తెలుగు అన్ని ప్రాంతాలకు అర్థం కాకుండా మొత్తం ఆ సభలో లేచి నిలబడి చప్పట్లు ఎమోషన్ కనెక్ట్ అయింది. ఎమోషన్ కరెక్ట్ అయింది. అంటే ఆయనలో ఉన్న స్పార్క్‌ని
అది దట్ హాస్ బికమ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ సౌత్ ఇండియా. అంటే ఇవాళ పార్టీ అన్నామలై కూడా పాదయాత్ర చేపట్టడానికి అన్నామలై చెప్పిండు ఈ మధ్య కాలంలో మన కరీంనగర్కి వచ్చినప్పుడు తనే చెప్పాడు, బండి సంజయ్ అన్ననే నాకు స్ఫూర్తి, నేను పాదయాత్ర చేస్తున్నట్టే బండి సంజయ్ అన్ననే మోడీ గారు నాకు చెప్పారు, బండి సంజయ్ అన్నలాగా నువ్వు పాదయాత్ర చేయమంటే ఆయనే నాకు స్ఫూర్తి అని చెప్పాడు. సో ఎంతో మందిని ప్రభావితం చేసినటువంటి వ్యక్తి బండి సంజయ్ గారు. అంటే జాతీయ స్థాయిలో చూస్తే బండి సంజయ్ ఊహించని విధంగా వచ్చిన ఈ పేరు జాతీయ స్థాయిలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా గుర్తింపు, ఇప్పుడు కొత్తగా మోదీ టీంలో మొదటి స్థానంలో చోటు అని చెప్పేసి ఒక చర్చ మొదలైంది. బండి సంజయ్ మోదీకి మధ్య ఉన్న అనుబంధం ఎలా ఉంటుంది? ఓ తండ్రి కొడుకుల అనుబంధం. ఆయన పెద్దవాడైనా మోడీ గారు చాలా పెద్ద మనిషి, 72 years, ఈయన 50 ఏళ్ళు ఉంటాడు. ఓ తండ్రి కొడుకుల అనుబంధం అంతే. భక్తి ఒక గురుగు భక్తి కావచ్చు, ఒక రామభక్తి లాగా. ఇప్పుడు ఆ శ్రీరాముని దగ్గర ఆంజనేయుడు ఎట్లా ఉంటాడో మోదీ గారి దగ్గర బండి సంజయ్ అంత వినయంగా ఉంటాడు, అంత మర్యాదగా ఉంటాడు, అంత గొప్పగా ప్రవర్తిస్తాడు. కాబట్టి బండి సంజయ్ అంటే చూస్తే ఆయన టాలెంట్ చూసి ఎవరు ఇష్టపడని వాళ్ళు ఉండరు దేశంలో. అందుకే మోడీ గారికి కూడా డెఫినెట్గా ఇట్లాంటి వ్యక్తుల్ని దేశంలో పికప్ చేయాలి. సౌత్ ఇండియా నుంచి పర్టికులర్ అన్నామలైన్ కావచ్చు, బండి సంజయ్ లాంటి కావచ్చు, జాతీయ స్థాయిలో ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళని పికప్ చేసే శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి మోదీ గారు. డెఫినెట్గా అవకాశం బహుశా మొన్ననే ఎలక్షన్ జరిగినాయి, మళ్ళీ ఇప్పుడు రేపు ప్రమాణ స్వీకారం ఉంటుంది. కాబట్టి టాలెంట్ తన అంటే ప్రజానాయకుడు కాబట్టి బండి సంజయ్ గారు లాంటి నాయకుడికి మోదీ కేబినెట్ లో స్థానం కన్ఫర్మ్ అనుకోవచ్చా మనం? ఉండొచ్చు అన్న. డెఫినెట్గా మోదీ గారి యొక్క సమీకరణాలు ఉంటాయి, రాష్ట్రంలో జాతీయ స్థాయిలో సమీకరణలు ఉంటాయి. బహుశా ఇవాళ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. బండి సంజయ్ గారి అభిమానులే కాదు, మిగతా ప్రజలు కూడా చాలా, ఒక పార్టీ అభిమానులు కాదు, అన్ని రాజకీయ పార్టీలకి అభిమానులు ఉన్నారు బండి సంజయ్ గారు. కాంగ్రెస్ పార్టీలకు అదే కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, ముఖ్యంగా మహిళలు ఉన్నారు. అట్లా ప్రజలు కోరుకున్నటువంటి ఒక అవకాశం మోడీ గారు ఇస్తే అది ప్రజలు అర్థిస్తారు. మీరు కరీంనగర్ లో మీరు బండి సంజయ్ ఎలక్షన్ ప్రచారంలో కీలకంగా పనిచేశారు. అక్కడ మీటింగ్స్ కానీ వ్యవహారాలన్నిటిని చక్కబెట్టారు. పబ్లిక్ లోకి బండి సంజయ్ వెళ్ళినప్పుడు ఆయనకున్న రెస్పాన్స్ ఎలా కనిపించింది? అంటే మీరు అన్నారు కదా ఇప్పుడే అన్ని పార్టీలు, ఇతర పార్టీల నాయకులు కూడా వచ్చి ఎంతో మాట్లాడేవారు అంటారు, ఎంతవరకు నిజం? బండి సంజయ్ గారిని పక్కకు పెట్టినప్పుడన్నా తెలంగాణ వ్యాప్తంగా ఒకటే చర్చ. కారణం ఏదైనా కావచ్చు, పార్టీ నిర్ణయం శివరాజ్ వ్యవస్థ అది పక్కకు పెట్టండి. అరే మీ బండి సంజయ్ని ఎందుకు తీసి, పోరాట యోధుని ఒక ఫైటర్ని ఎందుకు తీసేసారు భయ్? కాంగ్రెస్ వాళ్ళు అన్నమాట, టీఆర్ఎస్లు అన్నమాట. అరే ఒక ఫైటర్ని పక్కకు పెడితే కాంగ్రెస్ వాళ్ళు అయితే ఓపెన్గా యాక్సెప్ట్ చేసినటువంటి మాట ఏంటంటే, బండి సంజయ్ ఒకవేళ బీజేపీ అధ్యక్షుడు ఉంటే మేము అధికారంలో రాకుంటుంది. బండి సంజయ్ గారు మనం తీసేసారు కాబట్టి ఆ స్పేస్ మాకు దొరికింది. ఇది వాళ్ళ యొక్క ఏఐసిసిలో చర్చ జరిగిందన్న. నేను కాంగ్రెస్ పార్టీ మిత్రుడే నాకు చెప్పాడు, అసలు మీ బండి సంజయ్ ఏంది భయ్, మా పార్టీలో చర్చ జరుగుతుంది, మా ఏఐసిసిలో బండి సంజయ్ గురించి చర్చ ఎందుకు అని నేనన్నా. అంటే బండి సంజయ్ ఉంటే అసలు మనకు అధికారం అవకాశం లేదు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండేది కాదు. బండి సంజయ్ బీజేపీ పార్టీ పక్కకు పెట్టింది కాబట్టి మనకు ఆ ప్లేస్ దొరికిందని మేము మాట్లాడుకున్నాం, మా ఏఐసిసిలో డిస్కషన్ అయిందని చెప్పి. అంటే ఆ స్థాయిలో ప్రతిపక్ష పార్టీలో కూడా ఒక నాయకుడి పైన చర్చ జరిగిందంటే ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు, ఆ కెపాసిటీ ఏందనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. మీ ఇంతకుముందు మనం చెప్పిన మాట అన్న, నేను 2 మీటింగ్లు ఆర్గనైజ్ చేశాను మోడీ గారి మీటింగ్లో. మొదటిసారి కరీంనగర్లో ఉన్నటువంటి మోడీ గారి ఆ ఎలక్షన్ బిఫోర్ వచ్చినట్టు మోదీ గారి మీటింగ్ని ఉదయం 11 గంటలకి. సాధారణంగా ఏ ప్రాంతమైనా 11 o'clock మీటింగ్ అంటే ఇట్స్ హై రిస్క్. 1,00,000 మందితో మేము పెట్టాలనుకున్నాం. మోదీ గారు ఎగ్జాక్ట్లీ 10:30 కల్లా వస్తారు. అసలు సభ జనం వస్తారా రారా ఏది సమస్య. కానీ ఆయన గ్రౌండ్ లో బండి సంజయ్ గారు గ్రౌండ్ పుల్లింగ్, మాస్ పుల్లింగ్ ఎట్లా చేస్తాడంటే ప్రతి వ్యక్తికి ఫోన్ చేస్తాడు, టెలికాన్ఫరెన్స్ కావచ్చు, ఈవెన్ విలేజ్ లో గ్రామంలో ఉన్నటువంటి బూత్ అధ్యక్షులతో కూడా మాట్లాడు. నేను చూసాను ఒకసారి, డైరెక్ట్ గా బూత్ అధ్యక్షులతో మాట్లాడతాడు. అన్ని ఆయనకు లీడ్ చిన్న చితకా పెద్ద ఈ హైరార్కీ ప్రోటోకాల్ ఏముండదు. అందరూ మనవాడే కుటుంబ సభ్యులు, వసుదైక కుటుంబాన్ని మా సిద్ధాంతం. అందరూ కుటుంబ సభ్యులుగా భావించి, అందరు తమ్ముళ్ళు అన్నల అక్క చెల్లెలు భావించేసి ప్రతి ఒక్కరిని ఆప్యాయతగా ఉంటారు. కాబట్టి సంజయ్ గారి యొక్క శక్తి, ఆయన కెపాసిటీ, ఆయన యొక్క ఆర్గనైజేషన్ స్కిల్స్ ద్వారా మోదీ గారి సభ 11 గంటలకు 1,00,000 మందితో చేసినాం. మొదటిసారి 1 lakh, రెండోసారి 9 o'clock మాకు టైం ఇచ్చారు. వేములవాడ దక్షిణ కాశీ అని మనం చెప్తాం. మళ్ళీ మోదీ గారి సభనే 9 గంటలకు ఎవరు వస్తారన్న, అసలు ఏంది ఇప్పుడు ఎందుకు టైం అన్న, మధ్యాహ్నం తీసుకోవాలి, నేను ఆర్గ్యుమెంట్ పెట్టుకోవాలి, లేదన్నా మనం చేసి చూపిద్దామని చెప్పేసి ఎగ్జాక్ట్లీ 9 గంటలకల్లా మొత్తం క్రౌడ్ నిండింది. ఊహించగలుగుతామన్నా 9 గంటలకు ఎన్ని మొత్తం బస్సులు, వెహికల్స్, అంటే 5 గంటలకు రావాలి, 5 గంటలకు మొదలవ్వాలి. 5 గంటలకు జన సమీకరణ స్టార్ట్ అవుతే 9 గంటలకల్లా వస్తారు. 9-10 మధ్యలో మొత్తం ఆ గ్రౌండ్ అంతా 1,00,000 మందితో నిండేది. మోడీ గారు అక్కడ ఆ సభలో చెప్పారు, మీ లైవ్ లో మీకు ఉంటదన్నా,
నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉమ్. ఇట్లాంటి సభ నేను ముఖ్యమంత్రి కూడా నేను పెట్టలేను. దిస్ ఇస్ క్రెడిట్ గోస్ టు బండి. ఆ, బండి హాజ్ డన్ ఇట్, బండి ఖర్దియా కమాల్ అని చెప్పేసి ఆ సభలో చెప్పాడు. ఏమని పిలుస్తారన్న పదే పదే బండి అని పిలుస్తాడు. ఆహా. ఎంత దూరం ఉన్నా ఆప్యాయగా పిలుచుకుంటాడు, దగ్గర పిలుచుకుంటాడు. ఆ, అదే అంతకుముందు ఎన్ఈసి మీటింగ్స్ పరేడ్ గ్రౌండ్ లో పబ్లిక్ మీటింగ్ అయిందండి. అవును. ఆ క్రౌడ్ను చూసి ఎక్కడో ఉన్న బండి సంజయ్ని దగ్గర తీసుకొని సభలో క్యా కమాల్ కర్దియా బండి అని ఇట్లా భుజం తప్పుతాడు. ఆ, అంటే సాధారణంగా మోదీ గారు ఎవరిని బహిరంగం కానీ ప్రత్యక్షం కానీ పరోక్షం కానీ పొగడాడట. అంటే ఆయన యొక్క బిహేవియర్ నేచర్ కావచ్చు, మనసులో ఉంటది, అంత ఓపెన్ కాడు. తెలంగాణ టైంలో బండి సంజయ్ అధ్యక్షుడు ఉన్న టైంలో చాలాసార్లు బీఆర్ఎస్లు కావచ్చు లేకపోతే కాంగ్రెస్లు కావచ్చు బండికి పైనుంచి అక్షంతలు పడ్డాయి, బండికి పైనుంచి అక్షంతలు పడ్డాయి అని చెప్పేసి వాళ్ళు కామెంట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ చూస్తేనేమో మోదీ మీటింగ్ కానీ అమిత్ షా మీటింగ్ వస్తే బండి హై ప్రయారిటీలో కనిపించేవాళ్ళు. కరెక్ట్. అసలు వీళ్ళు అసలు ఆ టైంలో ఎలా జాతీయ నాయకత్వం వీళ్ళకి ఏ స్థాయిలో ఎలా సపోర్ట్ చేసింది? ఇక్కడ ప్రతిపక్ష పార్టీ ముఖ్యంగా అప్పుడు అంటే ప్రతిపక్షగా బండి సంజయ్ గారు పోరాడుతున్నారు, అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీకి నాకు తెలిసి బండి సంజయ్ గారు అధికారంలో అంటే రాష్ట్ర 3 సంవత్సరాలు ఉన్నాడు అనుకుంటా. ఆ 3 years కేసీఆర్ గారు నిద్రపోకుండొచ్చు ముఖ్యమంత్రిగా ఉండి. అటాక్ చేసాడు గట్టిగా. నిరంతరం కదా, అవును. ప్రతిరోజు కేసీఆర్ కి కేటీఆర్ కి ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి నిద్రపోనియలేదు. డ్రిల్ ప్రజా సమస్యల మీద ఆయన వ్యక్తిగతమైనటువంటి ద్వేషం కాదు, కోపం కాదు. ఇప్పుడు నీకు పాలన ఇచ్చారు, నీకు ముఖ్యమంత్రి చేసి నీ కుటుంబ సభ్యులందరూ కూడా మంత్రులు, మీరు ఇంట్లో వండుకుంటే ఎట్లా, ప్రజా సమస్య ప్రజలను పట్టించుకోకుండా ఇంట్లో వండుకుంటే ఎట్లా అని ప్రజా సమస్యలు పోరాడినప్పుడు నాకు టీఆర్ఎస్ తోడు చాలా మంది మిత్రులు ఉంటారు. ఏంది భయ్ మావన్ నిద్రవనిస్తలేడు మీ ఊరు రోజు మేము కూర్చుంటే బండి మీదే చర్చ. బండి సంజయ్ గారికి 100% వస్తుందని నేను అనుకుంటున్నాను. చూద్దామన్నా, థ్యాంక్ యూ. ఇది తెలంగాణకి మాత్రం కేంద్రం నుంచి సరి బొనాంజా దక్కే అవకాశం కనిపిస్తుంది. 2 లేదా 3 కేబినెట్లో మనకు అవకాశం ఉండే ఛాన్స్ ఉందని చెప్తున్నారు విఠల్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ విఠల్ గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.